వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. నరాలు తెగే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాలా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కామనర్ గా హౌస్ లో అడుగుపెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన అరుదైన ఘనత సాధించాడు. చివరికి ట్రోఫీని కూడా అందుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో గత వారం రోజులుగా విజేత ఎవరో అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వేలాది మంది నుంచి ఎంపికై 15 మంది పోటీదారుల్లో ఒకడిగా అగ్ని పరీక్షలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ తన ఆట తీరుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు మొదటి 3 వారాలు ఆటపై పూర్తిగా దృష్టి పెట్టకపోవడంతో కొంతమంది ప్రేక్షకులకు విసుగు కలిగించాడు. అయితే 4వ వారం నుంచి తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి కళ్యాణ్ ఆట తీరు రోజు రోజుకు మెరుగుపడింది. తన మాటలతో ఆలోచనలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ప్రతి టాస్క్ లోనూ చురుకుగా పాల్గొని అదరగొట్టాడు. నిజాయితీగా స్పష్టంగా మాట్లాడే జెన్యూన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదటి నుంచే విన్నర్ రేస్ లో దూసుకుపోతున్న తనూజకు గట్టి పోటీ ఇచ్చి చివరికి విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు, ప్రేక్షకుల మనసుల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించిన కళ్యాణ్ పడాలా ట్రోఫీని అందుకున్నాడు. ఇక అతడికి లభించిన ప్రైజ్ మనీ, పారితోషికం విషయానికి వస్తే తెలుగు బిగ్ బాస్ విన్నర్ కు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే డిమాండ్ పవన్ 15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు రావడంతో మిగిలిన ప్రైజ్ మనీ 35 లక్షలకు తగ్గింది. అలాగే కళ్యాణ్ వారానికి సుమారు 2 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. మొత్తం 15 వారాలకు గాను దాదాపు 30 లక్షల రూపాయలు అతడికి రెమ్యూనరేషన్ గా వచ్చినట్లు టాక్. ఈ లెక్కన ప్రైజ్ మనీ 35 లక్షలు, పారితోషికం 30 లక్షలు కలిపి మొత్తం 65 లక్షల రూపాయల వరకు కళ్యాణ్ పడాలా అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కు మారుతి సుజుకి కారు బహుమతిగా కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ప్రాంతానికి చెందిన కళ్యాణ్ పడాలా కష్టపడి చదివి భారత ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. 3 ఏళ్ల పాటు సైనికుడిగా దేశానికి సేవలందించాడు. అయితే చిన్నప్పటి నుంచే నటనపై ఉన్న ఆసక్తి, ఇష్టం అతడిని బిగ్ బాస్ వేదిక వరకు తీసుకొచ్చాయి. వేలాది మందిని దాటుకుని అగ్ని పరీక్షలో విజయం సాధించి ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలిచి తన జీవితంలో మరో గొప్ప మైలురాయిని చేరుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 లో విన్నర్ గా ముందు నుంచి మారుమోగిన పేరు తనుజ. చివరి క్షణం వరకు ఈ సీజన్ విన్నర్ ఆమె అనే స్థాయిలో అత్యధిక ఓటింగ్ తో తన సత్తా చాటింది. అయినప్పటికీ రన్నర్ అప్ గా నిలిచింది. అగ్ని పరీక్షతో ప్రారంభమై గ్రాండ్ ఫినాలేతో ముగిసిన బిగ్ బాస్ సీజన్ 9 కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్ తో విపరీతమైన బజ్ సృష్టించింది. ఈ షో దేశంలోనే నెంబర్ 1 షోగా నిలిచింది. అలాగే బిగ్ బాస్ చరిత్రలోనే సీజన్ 9 బెస్ట్ సీజన్ అని హోస్ట్ నాగార్జున ఫినాలే వేదికపై ప్రకటించారు. సీజన్ 9 అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు ఇమాన్యుయల్. తన కామెడీతో ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు. కామెడీతో పాటు టాస్కుల్లో కూడా అద్భుతంగా రాణించాడు. మొదటి రోజు నుంచి చివరి వరకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ హౌస్ లోని కంటెస్టెంట్లనే కాదు బయట ప్రేక్షకుల్ని అలరించాడు. అయితే టాప్ 3కు చేరుకోకముందే టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. టాప్ 3లో నిలిచిన డిమాండ్ పవన్ అనూహ్యంగా సూట్ కేస్ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కన్వెన్షన్ రూమ్ నుంచి హౌస్ లోకి వచ్చిన రవితేజను చూసిన వెంటనే కళ్యాణ్ పరిగెత్తుకుని వెళ్లి ఆయన కాళ్లపై పడ్డాడు. అనంతరం రవితేజ ఇచ్చిన 15 లక్షల సూట్ కేస్ ఆఫర్ ను కళ్యాణ్, తనుజ ఇద్దరు తిరస్కరించారు. అయితే ఆ తర్వాత డిమాండ్ పవన్ 15 లక్షల ఆఫర్ ను స్వీకరించి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. చివరిగా కళ్యాణ్ పడాలా, తనుజ ఇద్దరు విన్నర్ రేస్ లో తలబడ్డారు. చివరి క్షణం వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొన్న అనంతరం బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా కళ్యాణ్ పడాలా నిలిచాడు. తక్కువ ఓట్ల తేడాతో తనుజ బిగ్ బాస్ రన్నర్ అప్ గా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో విజయం అనేది కేవలం టాస్కులు గెలవడమే కాదు, వ్యక్తిత్వం, ప్రవర్తన, మానవీయ విలువలు, సహనశీలత, నిజాయితీ ఇవన్నీ కలిసి ఒక సంపూర్ణ విజేతను తయారు చేస్తాయి. ఆ కోణంలో చూస్తే కళ్యాణ్ పడాలా ప్రయాణం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. కళ్యాణ్ పడాలా తన ఆటలో ఎప్పుడూ అతిగా నటించలేదు. కెమెరాల కోసం ప్రత్యేకంగా డ్రామా చేయలేదు. తాను ఎలా ఉంటాడో అలానే ప్రేక్షకుల ముందు నిలిచాడు. ఇదే అతనికి పెద్ద బలమైంది. బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది వ్యూహాలు, గ్రూపిజం, అవసరానికి మించిన గొడవలతో ముందుకు వెళ్లారు. కానీ కళ్యాణ్ మాత్రం తన సహజ స్వభావాన్ని కోల్పోలేదు. కళ్యాణ్ మాట్లాడిన ప్రతి మాటకు ఒక బాధ్యత కనిపించింది. అవసరం లేని మాటలు, వ్యక్తిగత దూషణలు, హద్దులు దాటే వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డాడు. తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పాడు. కానీ ఎదుటివారి మనసు గాయపడేలా కాదు. ఇది ఒక నిజమైన నాయకత్వ లక్షణం. టాస్కుల విషయంలో కూడా కళ్యాణ్ ఎక్కడా షార్ట్ కట్స్ తీసుకోలేదు. గెలవడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోలేదు. ఓడిపోయినా ఒప్పుకునే ధైర్యం చూపించాడు. గెలిచినప్పుడు అహంకారం ప్రదర్శించలేదు. ఇదే అతన్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టింది.
బిగ్ బాస్ ఇంట్లో ఒత్తిడి, ఒంటరితనం, మానసిక ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో కళ్యాణ్ చూపించిన మానవీయత చాలా మందిని ఆకట్టుకుంది. బాధలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం, తప్పు చేసిన వారిని వ్యక్తిగతంగా ద్వేషించకుండా విషయం వరకే పరిమితం కావడం ఇవన్నీ ప్రేక్షకుల మనసు గెలిచాయి. ఈ రోజుల్లో యువత ఎక్కువగా చూస్తున్న షోలు రియాలిటీ షోలు. అలాంటి షోలో కళ్యాణ్ పడాలా లాంటి వ్యక్తి విజేత అయితే అది ఒక మంచి సందేశం. గట్టిగా అరవకుండానే, తప్పు మార్గాలు ఎంచుకోకుండానే నిజాయితీగా నిలబడితే కూడా ప్రజల ఆదరణ దక్కుతుందనే నమ్మకం కలుగుతుంది. బిగ్ బాస్ విజేత అనగానే ట్రోఫీ, ప్రైజ్ మనీ గుర్తుకు వస్తాయి. కానీ నిజమైన విజయం ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకోవడమే. ఆ విషయంలో కళ్యాణ్ పడాలా విజేత అయ్యారు. కళ్యాణ్ పడాలా తన వ్యక్తిత్వంతో, విలువలతో, సహజత్వంతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాడు. అందుకే ఈ సీజన్ కు విజేత అయ్యాడంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.